ఒక ఆడబిడ్డ మీద జరుగుతున్న దాడిని మీకు చూపించడం కోసం చేస్తున్న వీడియో ఇది. మామూలుగా జూబ్లీహిల్స్ ఎన్నికల ప్రచారం అయిపోయింది. నిన్న సాయంత్రం 6 గంటలకు ఎన్నికల ప్రచారం అయిపోయింది. ఇవాళ ఎవ్వరూ ఇంకా దాని గురించి, ఎన్నిక గురించి, దేని గురించి మాట్లాడొద్దు. కాబట్టి నేను దాని గురించి లోతులలోకి ఇంకా చాలా ఇష్యూస్ దాంట్లోకి పోదలుచుకోలేదు. ఒకసారి ఎన్నిక అయిపోయిన తర్వాత మళ్ళొకసారి దీని మీద నేను మీకు వీడియో చేస్తా. ఖచ్చితంగా చాలా క్లియర్గా దీనికి సంబంధించిన ఇష్యూ మీద మాట్లాడుకుందాం. అయితే రేపు పొద్దున ఎన్నికలు ఉన్నాయి. పొద్దుగాల నుంచి పోలింగ్ స్టార్ట్ అవుతుంది, సాయంత్రం వరకు ఉంటుంది. 14వ తారీఖు రోజు రిజల్ట్. అయితే ఓ దిక్కు జూబ్లీహిల్స్లో డబ్బులు పంచుతున్నారు, చీరలు పంచుతున్నారు కానీ ఎన్నికల కమిషన్కి బీఆర్ఎస్ పార్టీ పోయి కంప్లైంట్ చేసి వచ్చింది. అట్లనే ఓటర్ కార్డులు కూడా ఏవో ఫేక్ ఓటర్ కార్డులు కూడా బాగా ఇట్లా సంచులలో మొత్తం నింపి ఉన్నాయి. ఓ వీడియో కూడా రిలీజ్ చేసిరు వాళ్ళు. ఓ దిక్కు అదంతా తిరుగుతున్నాయి. ఒక దిక్కు ఆ వీడియోలు అవి ఇవి మనం చూస్తున్నాం అంతా. ఇంతకుముందే హరీష్ రావు గారు ఎలక్షన్ కమిషన్ని కలిసిన తర్వాత మాట్లాడిరు. అక్కడ ఆ ఓటర్ కార్డులకి సంబంధించిన వీడియోను కూడా చూపించారు. ఇగో ఇదంతా నడుస్తుంది ఇవాళ. రేపు ఎలక్షన్ ఉంది, సో ఇవాళ జరుగుతున్న తంతు ఇదంతా. ఇంకో దిక్కు ఇంకో మంత్రులకు సంబంధించిన ఇష్యూ నడుస్తుంది. మంత్రులు ఉన్నట్టు ఏదో ఇవాళ సాయంత్రం వరకు, రేపు సాయంత్రం వరకు అసలు నియోజకవర్గాల్లోనే ఉండాలి, ఎటు బయటకి పోవద్దు మీరెవ్వరు అని సీఎం గారి దగ్గర నుంచి ఒక స్పష్టమైన ఆదేశాలు వచ్చినాయట వాళ్ళ పార్టీ వాళ్ళకి. అది ఎన్నికల కోడ్ ఉల్లంఘన అనేది ఇంకొక దిక్కు ఇంకొక ప్రచారం నడుస్తుంది. అట్లా ఎలక్షన్ కోడ్ ఉల్లంఘించినట్టే కదా. ఎందుకంటే ఎన్నికలు జరుగుతున్న దగ్గర అక్కడ లోకల్లో తప్పించి మిగతా వాళ్ళు ఎవరైనా సరే ప్రచారంకి వచ్చిన వాళ్ళు ప్రచారం ముగిసిన తర్వాత ఆ నుంచి వెళ్ళిపోవాలి. సరే వాళ్ళు లేరు, వాళ్ళు రేపు సాయంత్రం వరకు ఉండమంటున్నారు అనేది ఒకటి, ఇంకోటి నడుస్తుంది. మరి దాని ఎలక్షన్ కమిషన్ ఏం చేస్తుంది, ఎట్లాంటి చర్యలు తీసుకుంటుంది, ఇవన్నింటి మీద ఇప్పుడు చెప్పిన చాలా ఇష్యూస్ మీద అనేది చూడాలి. అయితే నేను మీకు ఫస్ట్ చెప్పినట్టు ఆడబిడ్డ మీద కుట్ర, ఆడబిడ్డ మీద జరుగుతున్న దాడి అనేదాన్ని ఒక ఫోటో చూపిస్తాను నేను మీకు. ఎక్కువ మాట్లాడదలచలేదు దీని మీద, ఎందుకంటే ఎన్నికలకి సంబంధించిన ఇష్యూ కాబట్టి. ఇది పొద్దున్నుంచి తిరుగుతున్న ఒక ఫోటో, తెలంగాణ స్క్రైబ్ అనే దాని పేరుతో తిరుగుతుంది. ఇక దీంట్లో రాసిన రాతలు మీకు చదివి వినిపించాలంటే నాకే అసహ్యంగా ఉంది. దాంట్లో రాసిన రాతలని మీకు చదివి వినిపించాలంటే నాకే అసహ్యంగా ఉంది. ఇది ఎక్కువసేపు నాకు స్క్రీన్ మీద ఉంచడానికి కూడా ఉంచబుద్ధి అయితే లేదు. ఇగో ఇది. అయితే ఇట్లాంటివి కూడా ఎందుకోసం వస్తున్నాయి అనే దాని మీద కూడా ఒక్కసారి ఎన్నికల కమిషన్ ఖచ్చితంగా దృష్టి పెట్టాల్సి ఉంటుంది. చేసిన వాళ్ళు ఎవరు, దీని వెనకాల ఎవరున్నారు, ఏమున్నారు అనే దాని మీద కూడా ఒకసారి అటువైపు కూడా చూడాలి. చూస్తున్న ప్రతి ఒక్కరికి తెలుసు. ఇక నేను మళ్ళీ కొత్తగా వాళ్ళ పేర్లు తీసుకొని చెప్పదలుచుకోలేదు. పేర్లు తీసుకొని చెప్పడం కూడా ఇప్పుడు కరెక్ట్ కాదు. ఇప్పుడు ఎన్నికలకి సంబంధించిన ఇష్యూ మాట్లాడొద్దు కాబట్టి. కానీ ఆ క్లిప్పింగు, దాంట్లో రాసిన వార్త అదంతా చదివిన తర్వాత అసలు ఇంత దారుణమైన కుట్రలు ఎందుకు, ఒక ఆడబిడ్డ మీద ఇంత దిగజారుడు నీచమైన రాజకీయం ఎందుకు చేస్తున్నారు? ఎవరు చేసినా సరే, చేసిన వాళ్ళ గురించి చెప్తున్నా నేను. వీళ్ళు చేసిర్రు, వాళ్ళు చేసిర్రు అనేది కూడా, ఎవరు చేసిర్రు అనేది వీడియో చూస్తున్న వాళ్ళకి అర్థమవుతుంది, తెలుస్తుంది. నేను దాంట్లోకి బోదలుచుకోలే. కానీ అంటే ఎందుకు ఇంత దిగజారుడు రాజకీయాలు, కుట్రలు, ఒక్క దానికోసం దాని చుట్టూ ఇంత నీచమైన రాజకీయాలు చేయాలా? ఇంత నీచంగా ఉంటాయా రాజకీయాలంటే? ఇప్పుడు మహిళలు ఎవరన్నా రాజకీయాలలోకి రావాలంటే ఇగో ఇంతటిని తట్టుకొని రావాలి అని ఒక్కసారి ఇవన్నీ చూస్తే భయపడే పరిస్థితికి తీసుకొస్తున్నారు. అసలు మహిళలు రాజకీయాలలోకి వచ్చుడే తక్కువ కదా. కానీ వచ్చిన వాళ్ళకి ఇగో ఇట్లాంటి దాడులు జరుగుతాయి, ఇట్లాంటి కుట్రలు ఉంటాయి, ఇంత దారుణమైన నీచమైన రాజకీయం ఉంటుంది అనేదానికి ఎగ్జాంపుల్స్ ఇవన్నీ. ఇంత దారుణమైన రాజకీయాలు ఉంటాయి, ఇప్పుడు ఇక్కడి వరకు ఉంటాయేమో అనుకుంటే దాన్ని కూడా బ్రేక్ చేసి అంతకంటే కింది వరకు పోయినాయి రాజకీయాలు అనడానికి నేను ఇంతకుముందు చూపించిన పేపర్ క్లిప్పింగు ఒక్కసారి మీరు చూస్తే మీకు అర్థమవుతుంది. ఇంకా దాంట్లో నేను చెప్పిన కదా ఇంతకుముందు, దాంట్లో రాసింది చదివి వినిపించాలి అంటే నాకే ఒక రకంగా ఉంది.
అది చదివి అంటే ఎవరన్నా చదవాలనుకున్నా అసలు ఏం రాసిర్రు దాంట్లో, ఎందుకు రాస్తున్నారు, ఎందుకు ఇట్లాంటి దాడి జరుగుతుంది అనేది చూస్తున్న జనం అందరికీ తెలుసు. కాబట్టి ఇంకా రేపటి వరకు ఇంకా ఎట్లాంటివి వస్తాయో బయటికి, ఇంకా ఎంత క్యారెక్టర్ అసాసినేషన్ జరుగుతుంది అనేది దానికోసం ఒక ఎగ్జాంపుల్గా ఇగో ఇంత కుట్రలు బయటకు వచ్చినప్పుడు ఇంకా దీనికి మించిన దిగజారుడు రాజకీయం కూడా మీరు చూడబోతున్నారు. అట్లాంటి దిగజారే వీడియోలు కూడా ఇంకా వచ్చే అవకాశం ఉంది. మరి బీఆర్ఎస్ పార్టీ కూడా కంప్లైంట్ చేస్తుంది అనుకుంటా ఎలక్షన్ కమిషన్కి దీని మీద కూడా. ఎందుకంటే ఇంతకుముందే ఒక ఇష్యూని తీసుకొని పోయి వాళ్ళు రాసిరు. ఆల్రెడీ దీనికి సంబంధించిన ఇష్యూ మీద కూడా నడుస్తుంది చర్చ. సో ఎంత దారుణంగా ఎట్లాంటివి వదులుతున్నారు జనం మీదకి, కన్ఫ్యూజ్ చేసేటువంటి ప్రయత్నం ఎంత చేస్తున్నారు అని చెప్పడం కోసం చేసింది ఈ వీడియో. ఇంకా డీటెయిల్గా ఒకసారి రేపు ఎన్నికలు అయిపోయిన తర్వాత ఇట్లాంటి ఇష్యూస్కి సంబంధించిన దాని మీద ఒక డీటెయిల్ వీడియో చేస్తాను నేను మీ అందరి కోసం. కానీ ఇప్పుడు ఉన్నటువంటి కొంత లిమిటేషన్ల దృష్ట్యా ఇంతవరకే చెప్పాల్సి వస్తుంది. నాకు ఇంతవరకే చెప్పాలి కాబట్టి, ఎన్నికలు ఉన్నాయి కాబట్టి ఇంతవరకే చెప్తున్నా నేను. ఇంకా డీటెయిల్గా ఒక వీడియో దీనికి సంబంధించిన ఇష్యూస్ మీద ఖచ్చితంగా ఎన్నికలు అయిపోయిన తర్వాత ఒక వీడియో చేస్తా. కానీ ఒక కుట్ర, ఆడబిడ్డల మీద జరుగుతున్న కుట్ర ఎట్లా ఉంటుంది అని చూపించడం కోసం చేసింది వీడియో.